యూట్యూబ్లో లైవ్లోకి వచ్చే బదులు ఒకసారి ఇండియాకి రావచ్చు కదన్నా. వచ్చావనుకో ఈ కుక్కల మీదకి, ఆవుల మీదకి, మేకల మీదకి ఎక్కడో హిందువులు అందరూ నాగేష్ అన్న నీ పత్రం మొదలైపోయిందన్న. ఇక్కడి నుంచి నిన్ను వేస్తారులే. ఎందుకంటే ఇన్ని రోజులు వాడేలాంటోడు, ఈడెదవా, వాడెదవా, వాడి పెద్ద ఎంత ఎదవా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. ఈ రోజు నిజస్వరూపం ఏంటన్నది, నువ్వు ఎంత పెద్ద ఎదవా అన్నది నీ అంతటి నువ్వే చెప్పుకున్నావు. అదే నువ్వే అందరికీ తెలిసేలా ఉన్నావు. ఇప్పుడు అక్కడ ఉండి విదేశాల్లో ఉండి ఆవుల మీదకి ఎక్కారు, మేకల మీదకి ఎక్కారు, కుక్కల మీదకి ఎక్కారు అని చెప్పి చెప్తున్నా కదా. సరే స్త్రీలు గౌరవించాలి, వాళ్ళ హక్కుల కోసం మనం విలువలు ఇవ్వాలి అంటున్నా కదా. సరే మన భారతదేశంలో ఎవరు ఇవ్వట్లేదు కదా. నువ్వు వచ్చి అమ్మాయిల పక్క నిలబడి వాళ్ళ ముందు నిలబడి హక్కుల కోసం పోరాటం చేయొచ్చు కదన్నా. నీకు అంత దమ్ముంటే అక్కడెక్కడ ఉండి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఎందుకు? ఒకసారి లైవ్లో రావచ్చు కదా ఇండియాకి. మళ్ళీ యూట్యూబ్లో లైవ్లోకి వచ్చే బదులు ఒకసారి ఇండియాకి రావచ్చు కదన్నా. వచ్చేవనుకో ఈ కుక్కల మీదకి, ఆవుల మీదకి, మేకల మీదకి ఎక్కడో డైరెక్ట్ నీ మీదకి ఎక్కుతారు హిందువులు అందరూ. అర్థమైందా? ఏంటంటే ఇవన్నీ చేశారు హిందువులే అంటున్నావు కదా. సరే భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ హిందువులే కాబట్టి దీనికి ఓకే, ఎవరు చేసినా హిందువులు ఎక్కలేక వస్తారని నువ్వు మాట్లాడారు అనుకోవచ్చు. సరే మన సీతాదేవిని తిట్టావు, ద్రౌపది దేవిని తిట్టావు, వాళ్ళు ఏదేదో అన్నాం. మరి అలాంటి వాడు నువ్వు మహాభారతం కోసం సిరీస్ ఎందుకు చేసావన్నా తెలియకుండా ఏదో వచ్చి రుద్దకూడదు కదా. మరి అలాంటి సిరీస్ నువ్వెందుకు చేసావు జనాల మీదకి వెళ్ళడానికి కోసం? సరే స్త్రీలని మనం ఏమనకూడదు, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఉండేటట్టు మనం చూసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ హక్కులు మనకి ఇది ఇవ్వాలి. మరి అలాంటప్పుడు నువ్వు వాళ్ళు ఎలా తిరిగినా, బట్టలు లేకుండా తిరిగినా ఎన్నా తిరిగినా సరే నువ్వు నేను చూసి ఎంజాయ్ చేస్తాను, నాకు ప్రాబ్లం ఏమీ లేదు అంటున్నావు కదా. నువ్వు ఆ ఎంజాయ్ చేసే బదులు మీ అమ్మలాగో అక్కలాగో చూస్తానని చెప్పచ్చు కదా. మరి మమ్మల్ని ఎందుకు అంటున్నావు? మేము అలా చూడలేము. సో మాకు ఆ భావన ఉంది కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్పేసి ఆ శివాజీ గారు, గరికపాటి గారు చెప్పారు. దానికి నువ్వు రివర్స్లో అంటున్నావు. మరి నువ్వే చూడొచ్చు కదా. అలా ఉంటాను, నేనే ఉంటాను, మీరు ఉండండి అనొచ్చు కదా. చాలా విషయాలు మంచి కోసం మాట్లాడవు. ఈసారి ఏంటంటే ఈ రివర్స్లో మాట్లాడితే నువ్వు ఆడిన ఆటలన్నీ కోసం నెగిటివ్ అయిపోతాయని, ఎంతమందితో తిరిగావు, ఎంతమందితో చేసావని లైవ్లు పెట్టావు కదా, వాటికి రివర్స్ అయిపోద్దని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నావు అనమాట. ఆఖరికి 14 ఏళ్ళ అమ్మాయితో కూడా నువ్వు ఏదో చేసినట్టు వీడియోలో పెట్టావు కదా. మరి దానికోసం కింద కామెంట్ చేస్తుంటే డిలీట్లు ఎందుకు చేస్తున్నావు వీడియోవి కామెంట్స్లు? చెప్పన్నా, చెప్పు, సమాధానం చెప్పు. లేదే ఒకసారి యూట్యూబ్లో లైవ్లోకి రావడం కాదు, లైవ్లో ఇండియాకి రాన్నా. నీ ఇల్లు ఎక్కడో ఒకసారి ఇంటికి రా పోనీ. మన ఇంటికి వచ్చి ఎవడ పీకలేడు కదా. భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా అంతే, భారతదేశం అంటే ఏ దేశం అంతే, మన ఇంటికి మన గట్టుకు వచ్చి ఎవడ పీకలేడు. దమ్ముంటే ఒకసారి నీ ఇంటికి రా. నువ్వు రాలేవు కదా, అక్కడెక్కడ ఉండి ఎందుకన్నా మాట్లాడడం. రా వచ్చి ఒక పోరాటం చేయి, వాళ్ళ వైపు నిలబడి వాళ్ళు ఇప్పు తిరుగుతారో లేదా తీసుకుని తిరుగుతారో నీకెందుకు అని చెప్పేసి ఒక పోరాటం చేయి. నువ్వు చేత చేయను ఉండదు కదా, బెట్టింగ్ యాప్ అలాగే ఆపించావు, అలా ఇది కూడా చేయొచ్చు కదా. చేయలేవు, ఏదో అక్కడ ఉండి కబుర్లు చెప్తావు.